అందరికీ నమస్కారం. గుడ్ ఫుడ్కి స్వాగతం. ఈరోజు మనం రవ్వతో హల్వా చేసుకుందామండి. హల్వా అంటే ఎప్పుడు సాఫ్ట్గా చేస్తూ ఉంటారు. ఇవాళ నా స్టైల్లో చేద్దామండి. చాలా విడివిడిగా చాలా టేస్టీగా ఉంటుంది. దానికి ఇక్కడ 2 కప్స్ ఆఫ్ రవ్వ తీసుకున్నానండి. దానికి 1.5 కప్ షుగర్ అయితే సరిపోతుంది. కొద్దిగా ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఇలాచీ, సాఫ్రన్ కావాలి. సాఫ్రన్ అయితే ఆప్షనల్ అండి, ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. కొద్దిగా జాజికాయ, పచ్చకర్పూరం, కాజు ఇంకా బాదాం, కొద్దిగా గీ. కడాయిలోకి 1/4 కప్ ఆఫ్ గీ యాడ్ చేద్దామండి. గీ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కాజు ఇంకా బాదం వేసి లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. కాజు బాదం కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి రవ్వ యాడ్ చేద్దామండి. రవ్వతో పాటు ఇంకొద్దిగా వేగుతాయి. లో టు మీడియం ఫ్లేమ్లో రవ్వను కూడా బాగా వేయించుకోవాలండి. చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచి అరోమా కూడా వస్తుంది. అప్పుడు మాడకుండా చూసుకోవాలి. చూసారు కదండి, రవ్వ చక్కగా వేగిపోయింది. ఇందులోకి మనం షుగర్ యాడ్ చేద్దాం. షుగర్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇందులోకి ఇలాచీ ఇంకా జాజికాయ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. 2 కప్స్కి 1.5 అయితే కరెక్ట్గా ఉంటుంది. అప్పుడే మనకి హల్వా చక్కగా పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి సాఫ్రన్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం. ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలండి. హల్వా ఇంకా మనకి రెడీ అయిపోతుంది. ఒక 2 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకుంటే ప్యాన్ నుండి సెపరేట్ అవుతుంది. చూసారు కదా, ఇంకా మన హల్వా రెడీ అయిపోయినట్టే. చక్కగా పూరీతో సర్వ్ చేసుకుందామండి. ఇంకా హల్వాని చూసారు కదండి, మనం ఎంత ఈజీగా హల్వా చేసుకున్నాము. ఈ పూరీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఇలా సాఫ్ట్గా కాకుండా ఈసారి నా స్టైల్లో చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్లో రెసిపీస్ అన్నీ వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్ ఉంటాయండి. అండ్ రెసిపీస్ హిందీలో కూడా ఉంటుంది. ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి. హెల్త్ టిప్స్ అండ్ కుకింగ్ టిప్స్ కావాలంటే కూడా కామెంట్స్లో అడగచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన గుడ్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.